అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 17, 2024 ఆదివారం. తిథి అష్టమి రాత్రి 9:52 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మృగశిర సాయంత్రం 4:47 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 5:06 వరకు, తదుపరి సౌభాగ్యము. కరణం విష్టి ఉదయం 9:40 వరకు, తదుపరి భవ. రాత్రి 9:52 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం ఉదయం 11:41, చంద్రాస్తమయం రాత్రి 1:26. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:18 వరకు, యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:46 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:29 వరకు, వర్జము రాత్రి 1:40 నుండి 3:22 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 7:44 నుండి 9:23 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 11:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. మార్చి 17 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 9:52 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి, నవమిలను మనం సాధారణంగా శుభకార్యాలలో వినియోగించము. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. భారతదేశంలో ఆదివారాన్ని సెలవు దినంగా ఎప్పుడు ప్రకటించారు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ఇండియన్ అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా గారి జయంతి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 17 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మిథున రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కన్యా రాశి ప్రశంసలు అందుకుంటారు. తులారాశి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి ధైర్యంగా ఉండాలి. ధనస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి పొగడ్తలు అందుకుంటారు. కుంభరాశి విశ్రాంతిగా గడుపుతారు. మీన రాశి అధిక శ్రమ ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.